నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ ఒక స్పెషల్. అందరి దృష్టిని ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఆకర్షిస్తున్నాయి. కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ, అదే ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందన్నది అందరి నోట వినిపిస్తున్న మాట. అన్ని సర్వేలు అదే చెబుతున్నాయి. అందుకే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే అందరికీ ఉత్కంఠ. అయితే ఏపీ ఫలితాలపై సర్వేలు చెబుతున్న మాటేమిటి? మెజారిటీ సర్వేలు జగన్ సర్కార్ తిరిగి ఏర్పడటం పక్కా అంటున్నాయి. ఒకటో రెండో సర్వే సంస్థలు కూటమికి అధికారం కట్టబెడుతున్నా మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం జగన్కే జై కొడుతున్నాయి. కారణాలను విశ్లేషిస్తున్నాయి. సర్వే ఏదైనా జాతీయ స్థాయిలో బీజేపీది, ఏపీలో వైసీపీది అధికారమని తేల్చి చెబుతోంది. మరి ఈ రీతిలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయా? తమదే గెలుపంటూ తెగరెచ్చిపోయిన తెలుగుదేశం డీలా పడిందా అంటే అవునని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుంజుకుందని, వైసీపీ గట్టిపోటీ ఎదుర్కోక తప్పదని ఇవే సర్వే సంస్థలు కొన్ని నెలల క్రితం వరకు చెప్పుకొచ్చాయి. ఇప్పుడు అవే సంస్థలు వైసీపీ విజయం పక్కా అంటున్నాయి. అదే జనసేన బీజేపీతో తెలుగుదేశం పొత్తు కట్టడమేనా? తెలుగుదేశం శ్రేణులు కూడా అదే చర్చించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో జట్టు కడితే బలం పెరుగుతుంది కదా, తగ్గడం ఏంటన్న అనుమానమున్నా గతంలో కూటమి కట్టినప్పుడు అందరూ ఐక్యంగా పనిచేశారు, విజయం సాధించారు. ఈసారి పరిస్థితి వేరంటున్నాయి సర్వే సంస్థలు. ఈసారి ఒకవైపు పొత్తు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న తీరుగా మూడు పార్టీల శ్రేణులు ఉన్నాయి. సీట్ల సర్దుబాటు సరిగా జరగకపోవడం, తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాలు పొత్తంటూ మిగిలిన పార్టీలకు వదలడం, జనసేనకు పట్టున్న చోట్ల తెలుగుదేశం పోటీలో ఉండటం, బీజేపీకి కేటాయించిన సీట్లు కూడా తెలుగుదేశం శ్రేణులను నిరాశపరచడం ఇవన్నీ కారణమే. మూడు పార్టీల నేతలు కలిసి నడుస్తున్నామని చెబుతున్నా క్రింది స్థాయిలో పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదు. అసలు బీజేపీ శ్రేణులైతే తెలుగుదేశంతో పొత్తన్న భావననే జీర్ణించుకోలేకపోతున్నారు. సర్వేల ప్రభావంతో ప్రజలలోనూ వైసీపీ గెలుపు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికైతే సర్వేల ఫలితాలు రోజురోజుకు వైసీపీలో జోష్ పెంచుతున్నాయి. అలాగే కూటమిలో అలజడి రేపుతున్నాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే మరీ ముఖ్యంగా టీడీపీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న భావన ప్రతి ఒక్కరి మాటల్లో వినిపిస్తోంది. అటు వైసీపీ అధినేత మార్పులు చేర్పుల తతంగాన్ని ముందుగానే ముగించడంతో మొదట్లో కనిపించిన అసంతృప్తి ఇప్పుడు కనుమరుగైంది. ముఖ్యమంత్రి జగన్ కూడా సిద్ధం సభలతో దూసుకెళ్తున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయినా కూడా జగన్ అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్త పడుతుండటం ఆ పార్టీకి మరింత కలిసి వస్తోంది. వై నాట్ 175 నినాదంతోనే జగన్ ముందుకు వెళుతున్నారు. మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీకి 120 నుంచి 130 సీట్లు ఖాయమంటున్నాయి. కూటమిలోని లుకలుకలే వైసీపీ నెత్తిన పాలు పోస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పుడు లెక్క ఒక రకంగా ఉంటే ఈ రెండు పార్టీలకు బీజేపీ జత కావడం వైసీపీకి రాజకీయంగా ఎంతో లాభించింది. బీజేపీ పెద్దలు ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకున్నారన్న వాదన ప్రజలలోనూ బలంగా నాటుకుంది. బీజేపీతో పొత్తు తర్వాత మైనారిటీ ఓట్లు టీడీపీకి దూరమయ్యాయి. జనసేన, బీజేపీకి కేటాయించిన సీట్లలో కనీసం అంటే 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పనంగా వైసీపీ చేతిలో పెట్టినట్టే అంటున్నారు. ఎన్నికలకు పోకుండానే వైసీపీకి 25 సీట్లు వచ్చినట్లే భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఓటమి పాలైతే బీజేపీకి, జనసేనకు వచ్చే నష్టం లేదు. తెలుగుదేశం పార్టీకే చావోరేవో సమస్య. పార్టీ భవిష్యత్తు శూన్యం. మరో 5 ఏళ్లు అధికారం లేకుంటే పార్టీ ఇక కనుమరుగే. ఏదైనా కూటమి కడితే లాభమనుకున్న చంద్రబాబుకు కూటమే నష్టంగా మారిందా? ఎన్నికల ఫలితాలు తేల్చాలి. అటు వైసీపీ శ్రేణులు కూడా సర్వేలు చెబుతున్నాయి కదా అని అజాగ్రత్తగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.